సో, మనం డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయకముందు, ఇంతకుముందు మనం చూసుకున్నది ఎంవీసీ అనే కాన్సెప్ట్‌లో ఫస్ట్ వ్యూ పార్ట్ ఒస్తది. ఆ తర్వాత కంట్రోలింగ్ పార్ట్ ఒస్తది. నెక్స్ట్ మోడల్. మనం అర్థం చేసుకునే దానికి ఈ 3లో ఏముంటాయి అని చెప్పేసి చూద్దాం. ఇందులో సీఎస్ఎస్, ఆ తర్వాత హెచ్టీఎంఎల్, యాంగులర్, నెక్స్ట్ వీఎఫ్ పేజ్, లైట్నింగ్ ఔరా, నెక్స్ట్ ఎల్‌డబ్ల్యూసీ. ఈ కంట్రోలింగ్ పార్ట్‌లో మనకి జావా, దాని తర్వాత పైథాన్, నెక్స్ట్ డాట్‌నెట్, ఆ తర్వాత సేల్స్ ఫోర్స్‌ది అపెక్స్ అనేసి వస్తాయి. అట్లా చాలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మోడల్లో MySQL, MongoDB. ఇట్లా చాలా వస్తే ఇందులో సేల్స్ ఫోర్స్‌కి సంబంధించిన సేల్స్ ఫోర్స్ సెపరేట్ డీబీ ఉంటుంది. ఇవి లైక్ ఏం నేర్చుకుంటున్నాం, ఇవి సేల్స్ ఫోర్స్. మనకి సేల్స్ ఫోర్స్‌లో వచ్చేది వీఎఫ్ పేజ్ సేల్స్ ఫోర్స్. వీఎఫ్ పేజ్, ఆ తర్వాత లైట్నింగ్ ఔరా, నెక్స్ట్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్, అపెక్స్, సేల్స్ ఫోర్స్ డీబీ. ఇప్పుడు మనము ఈ అపెక్స్ అనేది చూద్దాం. ఈ అపెక్స్‌ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. దానికంటే ముందు మనం login.salesforce.com యూజ్ చేసి మన ఆర్గ్లోకి లాగిన్ అవుదాం. మనం ప్రాక్టీస్ చేసేదానికి ఇనిషియల్‌గా సెపరేట్ టూల్స్ అనేది ఏమీ ఇన్‌స్టాల్ చేసుకోకుండా ఇందులో డెవలపర్ కన్సోల్ అనేసి ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి కోడ్ రాసేది ఎలానో చూద్దాం. మనకి ఈ సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెటప్, ఆ తర్వాత సర్వీస్ సెటప్, ఆ తర్వాత డెవలపర్ కన్సోల్ అనేసి ఉంది. సెటప్ అంటే కన్నా సెట్టింగ్స్ అనేది వస్తాయి మన ఆర్గ్కి సంబంధించి. సర్వీస్ సెటప్ అంటే కన్నా మనకి సర్వీస్ అప్లికేషన్‌కి సంబంధించిన సెట్టింగ్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ డెవలపర్ కన్సోల్ అనేసి ఉంది. ఈ డెవలపర్ కన్సోల్ అంటే మనకి ఏదైనా కోడ్ రాసుకోవాలంటే కన్నా వాళ్ళు ఇచ్చిన డెవలపర్ టూల్ అనమాట అది. మనం ఎలా చేస్తామంటే సెటప్‌లోకి వెళ్ళి డెవలపర్ కన్సోల్ మీద క్లిక్ చేస్తే ఆ తర్వాత డెవలపర్ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ క్లాసెస్ ఇన్‌కేస్ ఇంతకుముందు ఏమన్నా రాసుంటే ఆ క్లాసెస్ కనిపిస్తాయి. మనకు ఓపెన్ చేసుంటాయి. ఇందులో వచ్చేసి మనకి ఈ ఫైలు, ఆ తర్వాత ఎడిట్, డీబగ్, టెస్ట్, వర్క్ స్పేస్, హెల్ప్ అనేసి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అనేది ఉంది. ఈ న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే మనకి లైక్ రిమైనింగ్ ఆప్షన్స్ వస్తాయి. లైక్ అపెక్స్ క్లాస్‌ని క్రియేట్ చేయాలన్నా, ట్రిగ్గర్‌ని క్రియేట్ చేయాలన్నా, విజువల్ ఫోర్స్ పేజ్, విజువల్ ఫోర్స్ కాంపోనెంట్, స్టాటిక్ రిసోర్స్, లైట్నింగ్ అప్లికేషన్, లైట్నింగ్ కాంపోనెంట్, ఇంటర్ఫేస్, ఈవెంట్ టోకెన్స్. ఇట్లా మనకి న్యూ అనే దాని మీద ఇస్తే కన్నా ఏమైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు ఆ కోడింగ్‌కి సంబంధించిన వాటికి. నెక్స్ట్ ఓపెన్ అని వస్తే కన్నా దానిపైన క్లిక్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి క్లాసెస్ కానీ, నెక్స్ట్ ట్రిగ్గర్స్ కానీ, పేజెస్ కానీ అక్కడ ఫస్ట్ మనం క్రియేట్ చేసిన దగ్గర ఆ క్రియేట్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ ఓపెన్ చేయాలంటే అవి ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తాం. మేబీ ఏదైనా క్లాస్ మీద క్లిక్ చేసి దాని తర్వాత సెలెక్ట్ అనేసి ఆ క్లాస్ మీద డబుల్ క్లిక్ ఇస్తే కన్నా అది ఓపెన్ అవుతుంది. దీని తర్వాత ఓపెన్, ఆ తర్వాత ఓపెన్ రిసోర్స్ అనేసి ఉంది. ఈ ఓపెన్ రిసోర్స్ అనేసి ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తాయి. లైక్ ఈవెన్ ఆబ్జెక్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ అకౌంట్ ఆబ్జెక్ట్ అనేసి ఇలాంటివి కనిపిస్తాయి. ఆ తర్వాత ఓపెన్ లైట్నింగ్ రిసోర్సెస్ అంటే మనం రాసిన లైట్నింగ్ కాంపోనెంట్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి.
లైక్ క్లాసెస్ అవి ఇక్కడ కనిపించవు. సో ఇక్కడ మనకి ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ న్యూ, ఓపెన్ రిసోర్స్, ఓపెన్ లైట్నింగ్ రిసోర్స్ అని చెప్పేసి. ఇందులో మనం ఇప్పుడు న్యూ అన్న దాని మీద క్లిక్ చేసి ఒక క్లాస్ అనే దాన్ని జనరేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి వేరియబుల్స్కి నేమ్ ఇస్తున్నాం. సో ఇది వచ్చేసి వేరియబుల్ ప్రాక్టీస్ క్లాస్. సో ఇక్కడ క్లాసెస్ని క్రియేట్ చేసేదానికి లైక్ ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క స్టాండర్డ్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే కన్నా వాళ్ళ అప్లికేషన్ నేమ్ని స్టార్టింగ్ తీసుకుంటారు. ఇప్పుడు మేబీ మనకి స్పేజ్ అంటే కన్నా SP__ వేరియబుల్ నేమ్. సో ఆ తర్వాత లాస్ట్లో క్లాస్ అని పెట్టకుండా _CLS. సో ఇది వాళ్ళు ఇచ్చుకునే కస్టమ్ నేమింగ్ అనమాట. అది మనం ఏదైనా ప్రాజెక్ట్లోకి జాయిన్ అయినప్పుడు వాళ్ళ నేమింగ్స్ చూపిస్తారు ఎలా ఉండాలి అనేసి. సో మనం ప్రస్తుతానికి వేరియబుల్ ప్రాక్టీస్ క్లాస్ అని చెప్పేసి దానికి నేమింగ్ కన్వెన్షన్ ఇద్దాం. సో మనకు అక్కడ నేమ్ ఎంటర్ చేయగానే మనకి ఒక క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ పబ్లిక్ క్లాస్ వేరియబుల్ ప్రాక్టీస్ క్లాస్. సో ఇక్కడ మనం ఇచ్చిన నేమ్తో ఒక క్లాస్ అనేది క్రియేట్ అయింది. సో క్లాస్ అంటే ఏంది అది మళ్ళీ చూద్దాం. జస్ట్ ప్రాక్టీస్కి మనం ఇది క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇంకొక ఆప్షన్ వచ్చేసి సో ఇక్కడ ఎడిట్ అనేసి ఉంది. ఫైండ్, ఆ తర్వాత ఫైండ్ రీప్లేస్ ఆల్ అనేసి. సో ఇక్కడ మనం ఓపెన్ చేసిన ఫైల్లో లైక్ ఇప్పుడు మన Ctrl+F కొడితే కన్నా సో ఇక్కడ ఫైండ్ అనేసి వస్తుంది. సో దానికి ఇక్కడ ఉంటాయి అనమాట, లైక్ మాన్యువల్గా వెళ్ళేదానికి. సో Ctrl+F కొడితే ఫైండ్, Ctrl+Shift+F కొడితే ఫైండ్ అండ్ రీప్లేస్. సో ఇది నార్మల్గా ప్రతి టెక్స్ట్ ఎడిటర్లో ఉండేటివి అవి. సో దీని తర్వాత ఇంకోటి వచ్చేసి ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ లాస్ట్ అనేసి ఉంది. సో ప్రాస్పెక్ట్ మేనేజర్ అంటే కన్నా ఇక్కడ ఏవి చూడాలి అనేసి ఉంది. నెక్స్ట్ షో మై కరెంట్ లాగ్స్ ఓన్లీ, సో మై కరెంట్ చెక్ పాయింట్స్ ఓన్లీ. సో ఇక్కడ మనకి లాగ్లో ఏమైనా చూపించాలనే చేంజెస్ని ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో అనేసి యూజ్ చేసుకుంటాం. సో ఈ ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో దేనికి యూజ్ అవుతుందంటే మనము టెంపరీగా ఒక కోడ్ని టెస్ట్ చేయడానికి కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ ఈ బ్లాక్ ఆఫ్ అనేది, ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది యూజ్ చేస్తాం. సో మనము కోడింగ్ అనేది ఇక్కడ రాద్దాం ఇప్పటికీ. సో ఈ కోడింగ్ రాసేటప్పుడు నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఇక్కడికి ఎలా వస్తాము అనేసి. డిబగ్లోకి వెళ్ళి ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో అనే దానికి మనం క్లిక్ చేస్తే ఈ అపెక్స్, సో ఇక్కడ అపెక్స్ కోడ్ అనేసి ఉంది. సో ఇక్కడ ఏదైనా కోడ్ రాసినప్పుడు మనం ఆ కోడ్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది సేల్స్ ఫోర్స్లో లైక్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ని ఎలా చూస్తాము అనేసి సేల్స్ ఫోర్స్ వేరియబుల్స్. సో ఇక్కడ వాళ్ళు వేరియబుల్కి ఇచ్చిన డెఫినేషన్స్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ ది జావా స్టైల్ సింటాక్స్ యాజ్ విత్ ది జావా. మల్టిపుల్ వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ అండ్ ఇనిషియలైజ్డ్ ఇన్ ది సింగిల్ స్టేట్మెంట్. సో వీళ్ళు మనం యూజ్ చేసే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ అనేవి జావా సింటాక్స్ స్టైల్లో ఉంటాయి. సో ప్లస్ మల్టిపుల్ వేరియబుల్స్ అనేది అట్ ఏ టైం డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు దానికి ఇచ్చున్నారు. సో దానికన్నా ముందు మనకి వేరియబుల్ యొక్క నీడ్ ఏంది, అసలు లైక్ వేరియబుల్ అనేది ఎందుకు అవసరం వచ్చింది అని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. సో ఈ వేరియబుల్ అనేది ఎందుకు వచ్చిందంటే లైక్ మనకి డేటాబేస్ ఉంది. సో అది దేనికి యూజ్ చేస్తామంటే సో డేటాబేస్ వచ్చేసి టు స్టోర్ డేటా. సో నెక్స్ట్ మనం అపెక్స్ ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే ఫ్రంట్ ఎండ్లో ఏదైనా మ్యానిపులేషన్స్ చేయాలన్నా కానీ టెంపరీగా డేటా అనేది స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట.
సో ఇట్లా టెంపరరీగా డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి మనము వేరియబుల్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూస్తే పర్మనెంట్‌గా డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి డీబీ అయితే ఎలా ఉందో, అలాగే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కొంచెం డేటా అనేది స్టోర్ చేసుకోవాల్సొస్తది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్‌లో ఒకతను ఎంటర్ యువర్ నేమ్ అనేసి ఒక ఫార్మ్ అనే దాన్ని బిల్డ్ చేశారు. సో ఆ నేమ్‌ని స్టోర్ చేసుకోవాలంటే గనక ఒక వేరియబుల్ అనేది కావాలి. ఆ నేమ్ కోసం అనేసి సెపరేట్‌గా డీబీ పెట్టలేము కాబట్టి ఈ స్మాల్ అంటే చిన్న చిన్న వేరియబుల్స్ అనేటి వాటిని తీసుకోవచ్చనమాట. ఈ వేరియబుల్స్ అనేది లైక్ ఎలా ఎవాల్యుయేట్ అయినాయంటే స్టార్టింగ్ కొన్ని మాత్రమే ఉండేవి. లైక్ మనకి ఈవెన్ ప్రతి లాంగ్వేజ్‌లో తీసుకుంటే గనక ఇంటీజర్‌ని, ఆ తర్వాత స్ట్రింగ్స్‌ని, సో వీటిని క్యారెక్టర్స్ అనేసి, ఆ తర్వాత డేటు. సో మనకి మెయిన్‌గా యూజ్ అయ్యేది ఈ 3 యూజ్ చేస్తున్నారు ఇంతకు ముందు కాలంలో. లైక్ ఇంటీజరు, స్ట్రింగు, డేట్ అనేది. సో మనకి కాలిక్యులేటర్ వీటికి ఆల్మోస్ట్ ఇంటీజర్స్ అయితే సరిపోతున్నది. ఇంకా పోను పోను తర్వాత ఏమైందంటే ఒక్కొక్క వేరియబుల్‌లో ఒక్కొక్క వాల్యూ కాకుండా ఒకే వేరియబుల్‌లో మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవాల్సిన నీడ్ వచ్చింది. సో ఇంతకుముందు ఏం చేస్తున్నాం, వేరియబుల్‌లో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటే ఆ బిజినెస్ ఫంక్షనాలిటీ అనేది ఓకే అయ్యేది. ఇంకా దాని తర్వాత రిక్వైర్మెంట్ వచ్చిందంటే ఒక దాంట్లో ఒకటి స్టోర్ చేసుకుంటే సరిపోలేదు. ఒక దాంట్లో మోర్ దాన్ 1 కన్నా ఎక్కువ స్టోర్ చేసుకోవాల్సొచ్చింది. సో అప్పుడేం కాన్సెప్ట్ వచ్చిందంటే, సో మోర్ దాన్ 1 అన్నప్పుడు లిస్టు, సెట్టు, ఆ తర్వాత మ్యాప్ అనే కాన్సెప్ట్స్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ఒకటి మనకి సరిపోతూ ఉండేది. ఆ తర్వాత మోర్ దాన్ 1 స్టోర్ చేసుకోవాలంటే లిస్టు, సెట్, మ్యాప్ అనే వాటిని యూజ్ చేసేవాళ్ళం. ఇంకా దాని తర్వాత ఏం చేశారంటే, ఈ లిస్టు, సెట్, మ్యాప్ కూడా సరిపోకుండా లైక్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి కస్టమ్ నీడ్ అనేది వచ్చేసిందనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేబీ ఇంటీజర్‌ని స్టోర్ చేసుకున్నాం. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఇంకొక మ్యాప్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఏమొచ్చిందంటే నెక్స్ట్ నీడ్ అనేది ఈ మూడిటిని కలిసి ఒక సింగిల్ దాంట్లో స్టోర్ చేసుకోవాల్సిన నీడ్ అనేది వచ్చింది. సో ఇంతకుముందు ఒక్కొక్క వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాల్సొచ్చింది. ఆ తర్వాత మోర్ దెన్ 1 స్టోర్ చేసుకోవాలంటే లిస్ట్, సెట్, మ్యాప్ యూజ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఏం చేసామంటే జిగ్‌జాగ్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే కాంబినేషన్స్ అనేది లైక్ ఒక టీమ్‌కొచ్చేసి ఇంటీజరు, స్ట్రింగు, మ్యాప్ ఉంటే గన ఇంకొక టీమ్‌కొచ్చేసి మేబీ స్ట్రింగు, ఆ తర్వాత సెట్టు, ఆ తర్వాత లిస్టు. సో ఈ మూడిటిని కలిసి ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాల్సొచ్చింది. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ అయితే కన్నా మేబీ అది జావా గానీ, లేకపోతే సేల్స్ ఫోర్స్ కానీ, ఇట్లా ఒక్కొక్క కస్టమర్‌కి ఒక్కొక్క డేటా టైప్‌ని వాళ్ళు కంప్లీట్‌గా రిలీజ్ చేయలేరు. సో దీనికోసం అనేసి వాళ్ళు లైక్ నెక్స్ట్ క్రియేట్ చేసిన మెథడాలజీ వచ్చేసి ఇటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్‌ని హ్యాండిల్ చేయడానికి క్లాస్ అనేసి ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఈ క్లాస్ అనేది ఏం చేయొచ్చంటే, మనం అందులో ఒక ప్రాపర్టీకి ఇంటీజర్ అనేసి, ఇంకొక ప్రాపర్టీకి లిస్ట్ అనేసి, ఇంకొక ప్రాపర్టీకి మ్యాప్ అనేసి. సో ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఏం చేస్తదంటే, మన ఇష్టం మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆ డేటా టైప్స్‌ని కానీ, ఆ స్ట్రక్చర్‌ని కానీ డిఫైన్ చేసుకోవచ్చు. సో అందుకనేసి మనం చదివేటప్పుడు లైక్ వేరే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో ఈ బ్లూ ప్రింట్ అంటే దాని యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే కీవర్డ్ వచ్చేసి బ్లూ ప్రింట్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ నీడ్ అనేది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఒకటి సో మనకి సరిపోతనింది. తర్వాత మోర్ దెన్ 1 అది సరిపోతనింది. దాని తర్వాత ఏమైందంటే గన ఇవి 2 సరిపోక నెక్స్ట్ ఇట్లా కాంబినేషన్‌లో రకరకాల కాంబినేషన్‌లో మనం డేటా అనేది స్టోర్ చేసుకోవాల్సొచ్చేది టెంపరరీగా. సో అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ క్లాస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ క్లాస్‌లో ఏం చేయొచ్చంటే మనకు కావాల్సిన వేరియబుల్స్‌ని మనకి అవసరమైనట్టు డిఫైన్ చేసుకోవచ్చనమాట. బట్ స్టిల్ మనం యూజ్ చేసేది ఆల్రెడీ ఉన్న వేరియబుల్స్‌ని కానీ, లేకపోతే మనం క్రియేట్ చేసుకున్న ఇంకొక క్లాస్‌ని కానీ మనము దీంట్లో యూజ్ చేస్తాం. సో ఇది అర్థమైందా? క్లాస్ అనేది ఎందుకొచ్చింది అనేసి? రాజశేఖర్ అర్థమైందా? అన్న అర్థమైంది. ఓకే. ఇది జస్ట్ ఓన్లీ ఒక స్టోరీ మాదిరిగానే అంతే. ఆ! ఎందుకంటే అదే. ఏది ఎలా వచ్చింది అనేసి. సో ఇప్పుడు మనకి క్లాస్ అంటే ఏందంటే
జస్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిన వేరియబుల్స్‌ని ఒక గ్రూప్‌గా పెట్టుకునేదానికి వాళ్ళిచ్చే కీవర్డ్ బ్లూ ప్రింట్ అనేసి, లేకపోతే అనిమల్స్‌కన్నిటికి ఒకే ప్రాపర్టీ ఉన్నాయి అనేసి అట్లా రకరకాలుగా చెప్తారు. సో, మన ఓకే. బేసిక్ నీడ్ వచ్చేసి ఇదే అన్నమాట. లైక్ ఆల్రెడీ ఉన్న డిఫరెంట్ వేరియబుల్స్‌ని ఒక దాంట్లో పెట్టుకునే దానికోసం మనం యూజ్ చేస్తాము. అది ఇంకొక కస్టమ్ డేటా టైప్ మాదిరిగా యూజ్ అవుతది. ఓకే. సో, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఎలా ప్రాక్టీస్ చేద్దాం అనేసి చూద్దాం. మనం ఎంత పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసినా కూడా అవి మోస్ట్‌లీ డిపెండ్ అయ్యేదనేది వీటి మీదే అన్నమాట. లైక్ మన క్లాస్ మేబీ ఇంకొన్ని రోజుల తర్వాత వ్రాపర్ క్లాస్ అనేసి ఇంకో కాన్సెప్ట్ వస్తది. సో, దానికి జస్ట్ ఒక నేమ్ ఇచ్చారన్నమాట అంతే. ఈ క్లాసు, వ్రాపర్ క్లాసు 2 సేమే అవుతాయి. లైక్ మనకు కావాల్సిన వేరియబుల్స్‌ని, ప్రాపర్టీస్‌ని డిక్లేర్ చేసుకునేదానికి యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం వీళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్‌లో చూద్దాం ఏమేమి ఇచ్చున్నారనేసి. So local variables are declared with Java style syntax. As with Java, multiple variables can be declared and initialized in a single statement. So వీళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ ఇది జావా సింటాక్స్ మాదిరిగానే ఉంటది. అన్నీ ఒకేసారి ఇనిషియలైజ్ చేయొచ్చు అని చెప్పారు. సో ఇక్కడ మనకి ఇక్కడ డేటా టైప్స్ చూస్తే ఇంటీజర్ అనేసి ఉంది. సో దాన్ని నేమ్‌లో ఉన్న విధంగానే ఇంటీజర్‌ని డిక్లేర్ చేసుకునే దానికి ఈ ఇంటీజర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్ట్రింగ్ అనేది ఉంది. సో స్ట్రింగ్ అంటే లైక్ మ్యాండేటరీగా అది స్ట్రింగ్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేసి ఉంది. సో ఇక్కడ లిస్ట్ అనేది స్పెసిఫిక్ డేటా టైప్ అనేది ఉండదు. దానికి ఏదైతే వాల్యూగా ఇస్తామో ఆ వాల్యూ అనేది దాని డేటా టైప్ అవుతది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అయితే గనుక అది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అవుతది. సో అట్లా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేసి ఇంకా మేబీ మనకి అకౌంట్, కాంటాక్ట్ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్ అవుతాయి అవి. నెక్స్ట్ సెట్‌కి లైక్ ఒక సింటాక్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ మ్యాప్‌కి ఒక సింటాక్స్ ఇచ్చారు. సో ఇది ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాపీ చేసి మన డెవలపర్ ఎడిషన్‌లో ఈ ఎగ్జిక్యూట్ అనానిమస్ బ్లాక్‌లో ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఉండేది స్టేట్మెంట్స్ వచ్చేసి ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ డీబగ్. సో ఈ సిస్టమ్ డాట్ డీబగ్ అనేది వాళ్ళు ఇచ్చే సో మనకి ఐ అనేది ప్రింట్ చేస్తున్నాం. దీనికి ప్లస్ ఐ సో ఈ సిస్టమ్ డాట్ డీబగ్ అనేది మనం ఓన్లీ ప్రింట్ చేసేదానికి మాత్రం యూజ్ అవుతాయి. ఇది కంప్లీట్‌గా బ్యాక్ ఎండ్‌లో మాత్రమే ఉంటది. మనకి ఫ్రంట్ ఎండ్‌లో వ్యూ పేజ్‌లో అట్లాంటివి చూపించడానికి కోసం ఇవి వాడరనమాట. ఓన్లీ లాగింగ్ పర్పస్ కోసం అంటే లాగ్ మాదిరిగా ఇది యూజ్ అవుతది. సో నెక్స్ట్ ఎస్టీఆర్ నెక్స్ట్ ఉండేది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనేసి ఉంది. ఓకే. ఇవి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇంటీజర్ అంటే దాన్ని ఇంటీజర్‌గా డిక్లేర్ చేసాం. దాని యొక్క ఇక్కడ చూస్తే మనం ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఏమేమి అనేసి. సో ఇక్కడ వచ్చేసి లైక్ మనం దీన్ని డేటా టైప్ అనేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి వేరియబుల్ నేమ్ ఇది. సో దీన్ని వేరియబుల్ నేమ్ అనేసి పిలుస్తాం. సో ఇది వచ్చేసి వాల్యూ.
సో ఇంకా లాస్ట్లో దీన్ని ఎండ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే కన్నా లైక్ మనకి ఫస్ట్ డేటా టైప్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ డేటా టైప్ యొక్క నీడ్ వచ్చేసి లైక్ మనము అసైన్ చేసే వేరియబుల్కి ఏ ప్రాపర్టీస్ రావాలి అనేసి. సో మనం ఇక్కడ డిక్లేర్ చేసే డేటా టైప్ను బేస్ చేసుకొని మనం అసైన్ చేసే వేరియబుల్ నేమ్కి ఆ ప్రాపర్టీస్ అనేసి వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ అనేసి అసైన్ చేశారు, ఇంటీజర్ ఐ అనేసి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఐ అనే దానికి మెమరీలో ఇంటీజర్ ఐ అనే అంటే దానికి ఇంటీజర్ ప్రాపర్టీస్ అనేది అసైన్ అవుతాయి. సో ఇంటీజర్ ప్రాపర్టీస్ అంటే కన్నా లైక్ మేబీ నెక్స్ట్ ప్లస్ చేసేటప్పుడు అది ప్లస్గా తీసుకోవడం అంటే కంకాటినేటెడ్గా కాకుండా సో ఇంకా ఇంటీజర్కి చాలా స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫంక్షన్స్ అన్నీ దీనికి అప్లై అవుతాయి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఐ అనేసి తీసుకుంటే కన్నా సో క్యారెక్టర్ ఐ అనేసి తీసుకొని సో ఇప్పుడు ఏమవుతాయంటే ఈ ఐ అనే దానికి క్యారెక్టర్ ప్రాపర్టీస్ అనేది అసైన్ అవుతాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది వచ్చేసి వేరియబుల్కి బై డిఫాల్ట్గా అది ఇంటీజరా స్ట్రింగ్ అనేసి అట్లాంటి ప్రాపర్టీస్ ఏమి ఉండదు. లైక్ ఐ జేకే ఇట్లా ఆల్ఫాబెటిక్ కానీ ఈ నేమ్స్ కానీ పెద్దగా లైక్ ప్రాపర్టీస్ ఏమి ఉండవు. మనం అసైన్ చేసే డేటా టైప్ని బేస్ చేసుకొని ఆ వేరియబుల్కి ఆ ప్రాపర్టీస్ అనేది అసైన్ అవుతాయి. ఇప్పుడు మనం ఏ వాల్యూస్ చూసినా కూడా అది ఫుల్ఫిల్ అవ్వాలంటే కన్నా లైక్ డేటా టైప్ అనేది ఉండాలి, ఆ తర్వాత వేరియబుల్ నేమ్ అనేది ఉండాలి, ఆ తర్వాత దానికి వాల్యూ అనే దాన్ని అసైన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ లైన్ నెంబర్ 6 చూస్తే కన్నా దానికి డేటా టైప్ ఉంది, ఆ తర్వాత దానికి ఒక వేరియబుల్ నేమ్ ఉంది, ఆ తర్వాత దానికి వాల్యూని అసైన్ చేస్తారు. నెక్స్ట్ లైన్ నెంబర్ 7 చూస్తే కన్నా డేటా టైప్ ఉంది స్ట్రింగ్ అనేసి, ఆ తర్వాత ఎస్టీఆర్ అనేసి వేరియబుల్ నేమ్ ఉంది లైక్ డేటా టైప్, దాని తర్వాత వేరియబుల్ నేమ్. ఇంకా ఆ తర్వాత చూస్తే ఈక్వల్ టు అనేసి కానీ లైక్ దానికి వాల్యూ అనే దాన్ని యాడ్ చేయలేదు. సో ఇది ఇన్కంప్లీట్ అనమాట, దానికి వాల్యూ అనేది దాంట్లో ఇంకా ఉండదు. సో నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ చూస్తే కన్నా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది ఇది డేటా టైప్ అవుతుంది. నెక్స్ట్ ఎస్టీఆర్ లిస్ట్ అనేది వేరియబుల్ నేమ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డేటా టైప్, ఆ తర్వాత వేరియబుల్ నేమ్, దాని తర్వాత వాల్యూ. సో ఇప్పుడు ఈ మూడు ఒకసారి ప్రింట్ చేద్దాం. సో ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే కన్నా ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, ఎగ్జిక్యూట్ హైలైటెడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఎగ్జిక్యూట్ అని చెప్తే కన్నా ఇది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ హైలైటెడ్ అంటే కన్నా మనం ఏదన్నా కొన్నిటిని మాత్రమే ఇట్లా సెలెక్ట్ చేసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేసడానికి యూజ్ చేస్తారు. ఇది మ్యాక్సిమం 99% కేసులో మనం ఏదైనా కోడ్ రాసేటప్పుడు మనం రాసిన సింటాక్సెస్ కరెక్టా కాదా అనేసి కానీ ఏదన్నా అప్పటికప్పుడు టెంపరీగా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ అపెక్స్ కోడ్ లైక్ ఈ ఎగ్జిక్యూట్ అనానిమస్ బ్లాక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ లాగ్ అనేది చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక లాగ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే లైక్ దిస్ ఫ్రేమ్ అనేసి ఎగ్జిక్యూటబుల్ అనేసి, ఆ తర్వాత డీబగ్ ఓన్లీ అనేసి, ఆ తర్వాత ఫిల్టర్ అనేసి ఉంది. సో మనం ఏం చేద్దామంటే డీబగ్ ఓన్లీ అనే దాని మీద క్లిక్ చేద్దాం. ఈ డీబగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది లైక్ వీళ్ళు ఇచ్చినారు అనమాట టైమ్స్ స్టాంప్ అనేసి, ఈవెంట్ అనేసి, ఆ తర్వాత డీటెయిల్స్ అనేసి. సో ఇక్కడ ఏం చేస్తారంటే టైమ్ స్టాంప్ అంటే మనం ఏ టైంలో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఈవెంట్ లైక్ ఇది ఐ మీన్ ఏ ఈవెంట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఇంకా తర్వాత డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అంటే కన్నా లైన్ నెంబర్ 11, లైన్ నెంబర్ 12, లైన్ నెంబర్ 13. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ చాలా ఎక్కువ కోడ్ రాసేటప్పుడు 2-3 ప్లేసెస్లో ఒకే డీబగ్ అనేది ఇస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతాయంటే ఈ వేరియబుల్ నేమ్ అనేది లైక్ స్టార్టింగ్ లైన్ నెంబర్ 1లో ఒక రకంగా ఉంటుంది, లైన్ నెంబర్ 2లో దానికి వాల్యూ మారిపోతుంది, లైన్ నెంబర్ 10లో అట్లా లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే వేరియబుల్కి మల్టిపుల్ అసైన్మెంట్స్ జరిగేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసేదానికి అది ఏ లైన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. లైన్ నెంబర్ 11, లైన్ నెంబర్ 12, లైన్ నెంబర్ 13 అనేసి. సో ఇక్కడ చూస్తే కన్నా ఈ లైన్ నెంబర్స్ ఉంటాయి. ఈ లైన్ నెంబర్స్ అనేది
మన డీబగ్గింగ్ చేసేదానికి కొంచెం యూజ్ అవుతాయి అనమాట. ఏ టైంలో అంటే ఏ సిట్యుయేషన్‌లో ఇది ఎగ్జిక్యూట్ అయింది అనేసి. సో, ఇక్కడ చూస్తే మనం లైన్ నంబర్ 11లో ఏం పెట్టాము, ఒక ఐ అనే దాన్ని ప్రింట్ చేసాం. సో, ఐ అంటే ఏంది ఇక్కడ ఇంటీజర్ ఐ అనేది. దాంట్లోకి వాల్యూ ఏముంది 0 అనేసి ఉంది. సో, నెక్స్ట్ ఏముంది లైన్ నంబర్ 12లో ఎస్టీఆర్ నల్ అనేసి ఉంది. సో, ఇక్కడ మనం ఏం ప్రింట్ చేసామంటే ఎస్టీఆర్ అనేది ప్రింట్ చేసాం. దానికి ఇక్కడ ఎస్టీఆర్ అనే దాంట్లో వాల్యూ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్‌గా అది నల్ అనేసి ఉంటుంది. సో, నెక్స్ట్ అట్లాగే దీనికి కూడా లైక్ లిస్ట్ కూడా అలానే నల్ అనేసి వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిలో ఇది ఇంటీజర్ ఐ ఇచ్చి ఒకసారి హలో 1 2 3 అనేసి ప్రింట్ చేద్దాం. సో, ఇప్పుడు ఏమొస్తదంటే అంటే లైక్ ఏ ఎర్రర్ వస్తది అనేసి చూసేదానికి ఇల్లీగల్ అసైన్‌మెంట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్ అనేసి ఉందన్నమాట. సో, ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేటప్పుడు ఫ్రీక్వెంట్‌గా రకరకాల ఎర్రర్స్ వస్తుంటాయి. అవి మాక్సిమం మనం 99% గుర్తుపెట్టుకోము. సో, కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఫ్రీక్వెంట్‌గా వస్తాయి కాబట్టి అలవాటయిపోతది. సో, ఇందులో మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఏదైనా ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు, ఆ ఎర్రర్ మెసేజ్‌ని గన క్లియర్‌గా చదివితే గన వాళ్ళు ఆ మీనింగ్ ఇచ్చుంటారనమాట. లైక్ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేసి. సో, ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్ అసైన్‌మెంట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్ అనేసి. సో, ఇప్పుడు వీళ్ళేం జేస్తున్నారంటే, మనం వేరియబుల్ లెక్క అంటే అసైన్‌మెంట్ అంటే గన లైక్ ఒక వేరియబుల్‌కి వాల్యూ అసైన్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. సో, అది ఇల్లీగల్ అంట. ఎక్కడి నుంచి? ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్. సో, ఒక స్ట్రింగ్ టు ఇంటీజర్ అనే లైక్ అసైన్‌మెంట్‌లో మనం రాంగ్ చేస్తున్నాం అనేసి చూపిస్తుంది. ప్లస్ ఇది లైన్ నంబర్ 6 అండ్ కాలమ్ 9. సో, లైన్ నంబర్ 6లో మనం ఈ మిస్టేక్ చేస్తున్నాం. మనం చేసే మిస్టేక్ ఇది. సో, మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసినా కూడా వీలైనంత వరకు ఇట్లా ఎర్రర్ మెసేజెస్ చాలా ఎక్కువ యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైన్ నంబర్ 6లోకెళ్ళి సో, ఇక్కడేదో వాళ్ళు ఇల్లీగల్ అసైన్‌మెంట్ అనేది ఉంది. అంటే ఒక టైప్ నుంచి ఇంకొక టైప్‌కి మనం అసైన్ చేసేదానికి ట్రై చేస్తే వాల్యూస్‌ను ఈ రకాల అంటే ఇటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తది. సో, అప్పుడు మనం దీన్ని మళ్ళీ బ్యాక్ తీసుకుందాం. లైక్ దాని వాల్యూ 1 అనేసి. సో, ఇంతకుముందు దీంట్లో ఏం చేసాం లైన్ నంబర్ 12లో నల్ అనేసి ఉంది. సో, ఇప్పుడు దీనికి వాల్యూ అసైన్ చేయాలి అంటే గన సో, ఇక్కడే సో, డైరెక్ట్ ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ అనేసి సో, ఇక్కడే ఇచ్చేయొచ్చు. సో, దాని తర్వాత దీనికి న్యూ లిస్ట్ స్ట్రింగ్ ఓకే. సో, మిస్సింగ్ క్లోజింగ్ కోడ్ క్యారెక్టర్ అంటే మనకి ఎక్కడ క్లోజింగ్ చేసేది మిస్ అవుతా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చూపిచ్చారు. ఓకే. మనం ఇక్కడ అసలు ఈక్వల్ టునే పెట్టలేదు. లైన్ నెంబర్ 7 రెడ్డి. సో, అది అంటే ఎర్రర్ మెసేజ్‌ని ఎలా చూడాలి అనేసి వాళ్ళంత క్లియర్‌గా లైన్ నంబర్ 7 ఇచ్చి మనం 8లో ట్రై చేస్తా ఉన్నాం అనమాట. మేబీ ఇదేమన్నా పోయిందేమో అనేసి. సో, ఇప్పుడు మళ్ళీ డీబగ్ అని చూస్తే సో, ఇక్కడ ఫస్ట్ వాల్యూకి లైక్ i = 1 అనేసి ప్రింట్ అయింది. ఆ తర్వాత స్ట్రింగ్ అనేసి ఫస్ట్ వేరియబుల్ అనేసి ప్రింట్ అయింది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌లో ఇక్కడ హలో 2 అనేసి ప్రింట్ అయింది. సో, ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఎలా ఉంటదంటే మనం లైన్ నంబర్ 7లో ఇచ్చిన వాల్యూ వచ్చేసి సేమ్ థింగ్ లైన్ నంబర్ 8లో కూడా ఇవ్వొచ్చనమాట. సో, ఇప్పుడు ఏమవుతాయంటే లైన్ నంబర్ 7లో ఇచ్చిన వాల్యూ వచ్చేసి లైన్ నంబర్ 8లో మళ్ళీ అది ఓవర్ రైడ్ అయిపోతది. సో, లైన్ నంబర్ 8లో ప్రింట్ చేస్తున్నాం. ఆ తర్వాత అదే విధంగా లైన్ నంబర్ 9లోను సేమ్ వాల్యూని ప్రింట్ చేస్తాం.
సో ఇప్పుడు చూస్తే లైక్ మనకి లైన్ నెంబర్ 8లో సెకండ్ వాల్యూ అనేసి ఉంది, లైన్ నెంబర్ 2లో సెకండ్ వాల్యూ అనేసి ఉంది. సో లైన్ నెంబర్ 13 ఓకే. సో లైన్ నెంబర్ 18లో మనకేముందంటే ఫస్ట్ వాల్యూ అనేసి ఉంది. ఆ తర్వాత లైన్ నెంబర్ 10లో సెకండ్ వాల్యూ అనేసి ఉంది. సో దాని మీనింగ్ వచ్చేసి మనము లేటెస్ట్‌గా ఏ వాల్యూ అయితే అప్డేట్ చేస్తామో అది ఫైనల్‌గా ఉంటది. టెంపరరీగా ఏం చేస్తామంటే దాని స్కోప్ వచ్చేసి ఇప్పుడు స్ట్రింగ్ ఎస్టీఆర్ అనేసి ఉంది. దీంట్లో ఎస్టీఆర్‌లో ఈ ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ వేరియబుల్ అనేసి ఎంతవరకు ఉంటదంటే నెక్స్ట్ దీంట్లోకి ఇంకొక వాల్యూ అసైన్ చేయనంత వరకి సేమ్ వాల్యూ ఉంటదనమాట. సో దానికి లైన్ నెంబర్ 8లో చూస్తే ఇక్కడ లైన్ నెంబర్ 8లో చూస్తే ఫస్ట్ వేరియబుల్ అనేసి అలానే ఉంది. మనం లైన్ నెంబర్ 9లో దానికి వేరియబుల్ అనేది చేంజ్ చేసాం. దానికి వాల్యూ అనేదాన్ని చేంజ్ చేసాం. సో అప్పుడేమైందంటే ఇక్కడ మనం సెకండ్ అంటే లాస్ట్‌లో ఏ వాల్యూ అయితే ఇచ్చామో ఆ వాల్యూ అనేది ఇక్కడ జనరేట్ అవుతది. సో దీనికి మనం చూడాల్సింది అంటే ఇందులో నుంచి మనం చూడాల్సింది మనకి ఎప్పుడన్నా ఒక రకమైన ఇష్యూస్ వస్తాయన్నమాట. ఆ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే మనం లైక్ ఒక వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తంటే అవుట్‌పుట్‌లో ఇంకొక వాల్యూ ఉంటది. సో అప్పుడేం చేస్తామంటే ఈ వేరియబుల్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో చూసి అక్కడ డీబగ్ పెడితే ఏమవుతదంటే సో మనము ఎక్స్‌పెక్ట్ చేసే వాల్యూ ఎంతవరకు వచ్చింది, ఆ తర్వాత ఏ లైన్‌లో మిస్ అయింది అని చెప్పేసి ఈ డీబగ్ లాగ్ ఓపెన్ చేస్తే గన మనం మనకు తెలుస్తదనమాట. ఇక్కడ చూస్తే లైన్ నెంబర్ 8లో ఓకే. ఫస్ట్ వేరియబుల్ ఉంది. లైన్ నెంబర్ 10లో సెకండ్ వేరియబుల్ ఉంది. సో అప్పుడు మనకేమర్థమవుతదంటే ఇంకొక చోట ఎక్కడో ఈ వేరియబుల్‌ని లైక్ ఓవర్ రైట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతది. సో అది మనకి వాలిడ్ అయితే అలానే పెడతాం. సో ఇన్‌కేస్ ఇన్‌వాలిడ్ అయితే గన దాన్ని తీసేస్తాం. సో నెక్స్ట్ ఈ లిస్ట్‌కి వాల్యూస్‌ని అసైన్ చేయడానికి ఇట్లా డైరెక్ట్ అనేసే కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంటది. సో ఆ ఆప్షన్ వచ్చేసి str లిస్ట్ డాట్ యాడ్ అనేసి ఇక్కడ వాల్యూస్‌ను ఇవ్వచ్చనమాట. సో ఇక్కడ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క వాల్యూనే ఇస్తాము. సో ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చంటే దీన్ని కంప్లీట్‌గా ఈక్వల్ టు ఇక్కడ తీసేసి లైక్ మనకి ఒక వేరియబుల్‌కి డిఫరెంట్ వేస్ అంటే వాల్యూస్‌ని అసైన్ చేయడానికి సో ఇంతకుముందు డైరెక్ట్ ఇట్లా పెట్టేస్తున్నాము. ఆ తర్వాత ఈక్వల్ టు పెట్టి 2 ప్లేసెస్‌లో ఇచ్చున్నాము. ఈసారి ఈ వేరియబుల్ అసైన్‌మెంట్ అక్కడ లేకుండా ఇంకొక ప్లేస్‌లో అనేది మనం చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎస్టీఆర్ అనేది నల్ ప్రింట్ అయింది. లైక్ మనం ఇక్కడ లైన్ నెంబర్ 7లో ఎస్టీఆర్ అనేది డిక్లేర్ చేసాం. వాల్యూ అనేది ఏమి ఇవ్వలేదు. మళ్ళీ లైన్ నెంబర్ 8లో దాన్ని ప్రింట్ చేస్తే అందులో వాల్యూ అనేది నల్ ఉంది. నెక్స్ట్ లైన్ నెంబర్ 9లో దానికి వాల్యూ అనేది దాన్ని ఇచ్చాం. సో అక్కడ మనం ఇచ్చిన వాల్యూ అనేది ఆడే ఉంది. ఇంకో నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ లిస్ట్‌కి వచ్చేసి ఇంతకుముందు వాల్యూస్ దాని పక్కన డిక్లేర్ చేసున్నాం. ఈసారి 1 బై 1ని యాడ్ చేస్తున్నాం. సో ఇది లైక్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మేబీ ఇంకోటి కూడా ట్రై చేద్దాం. స్ట్రింగ్ ఐ అనేసి ఇస్తున్నాం. లైక్ మనకు ఆల్రెడీ ఐ అనే వేరియబుల్ ఇక్కడ ఉంది కదా, మళ్ళీ ఇంకొక వేరియబుల్ వేరే డేటా టైప్‌తో ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తదా లేదా? ప్లస్ సేమ్ డేటా టైప్‌తో ఇస్తే యాక్సెప్ట్ చేస్తదా లేదా అనేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే కన్నా డూప్లికేట్ ఫీల్డ్ అనేసి వచ్చిందనమాట. అది లైన్ నెంబర్ 7లో. సో ఇప్పుడు దీనికి వచ్చేసి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఈ వేరియబుల్ నేమ్ అనేది యూనిక్‌గా ఉండాలి. సో మనకు అది స్ట్రింగ్‌ని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి అది ఇంటీజర్‌ని కూడా ఇంకా యాక్సెప్ట్ చేయదు. సో ఇంకా ఇక్కడికెళ్తే కన్నా వాళ్ళు ఇచ్చింది వచ్చేసి ఇట్లా ఇంటీజర్స్‌ని లైక్ మల్టిపుల్‌ని ఒకటేసారి డిక్లేర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. సో దీని మీనింగ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంటీజర్ i = 1 అని చెప్పి ఇక్కడ డిక్లేర్ చేసి వాల్యూని అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఇట్లాంటివి మల్టిపుల్ గన ఉంటే గన సో మల్టిపుల్ ఉన్నప్పుడు సో లైక్ దీనికి సో ఇట్లా ఇంటీజర్ i అనేసి ఒకసారి, ఆ తర్వాత ఇంటీజర్ j అనేసి ఒకసారి ఇట్లా సెపరేట్‌గా డిక్లేర్ చేయకుండా ఆ 3 కలిసి కూడా
డిక్లేర్ చేసే ఫీజిబిలిటీ ఉంది అనేసి. సో ఈ ఆప్షన్ కూడా ఉంది, లైక్ ఇంటీజర్ ఐజేకే అనేసి, లేకపోతే ఇంటీజర్ ఐజేకే అనేసి. సో ఈ విధంగా డిక్లేర్ చేసిన, ఆ తర్వాత ఈ విధంగా డిక్లేర్ చేసిన ఈ 2 ఫీజిబిలిటీస్ అనేసి ఉన్నాయి. సో మనం మోస్ట్లీ ఇలా యూజ్ చేస్తే ఏమొస్తాయంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుదాము.